క్రికెట్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. బ్యాట్ బాల్ మధ్య జరిగే ఆటలో ఎన్నో డ్రామాలు, ఉత్కంఠలు ఉంటాయి. కానీ మైదానం బయట కూడా క్రికెట్ ప్రపంచంలో రాజకీయాలు, వివాదాలు అనేకం ఉంటాయి. ఇలాంటి వివాదాలకు తాజా ఉదాహరణ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ చేసిన సంచలన వ్యాఖ్యలే. అంతర్జాతీయ క్రికెట్ మండలిని ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఐసీసీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే దాని ఉనికి వృధా అని అజ్మల్ అన్నాడు. భారత్ బీసీసీఐ ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో ఒక బాంబు పేలినట్టు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ వివాదం గురించి వివరంగా తెలుసుకుందాం. సయీద్ అజ్మల్ పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్. తన కెరీర్లో ఎన్నో వికెట్లు తీసి పాక్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కామెంటేటర్ గా ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐసీసీపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్ బోర్డుపై ఆధారపడితే దాని ఉనికి ఉండి కూడా వృధానే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్ లేదన్నాడు. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చలాయిస్తున్నారని పేర్కొన్నాడు. होनी चाहिए किसी भी कंट्री में हो। देखिए पाकिस्तान बिल्कुल सेफ है और बहुत सारी टीमें पाकिस्तान आके खेल रही है। इंडिया को क्या दर्द है कि वो नहीं आना चाह रहा है या क्या क्या पॉलिटिक्स चला रहे हैं कि वो पाकिस्तान से नहीं खेलना चाह रहे हैं, तो ठीक है फिर आईसीसी बंद कर देनी चाहिए। अगर आईसीसी इनको कवर नहीं कर सकती इंडिया को तो फिर आईसीसी नहीं है। फिर अगर फैसला करेंगे तो उसका रिजल्ट वही होगा जो पाकिस्तान चाहता है, जो दूसरी टीमें चाहती है। एक मुल्क के ऊपर सारी टीमें नहीं चल सकती, सबको बराबर लेके चलना पड़ेगा। ఐసీసీ అనేది ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డులను నియంత్రించే సంస్థ. కానీ వాస్తవంగా ఆర్థికంగా బలమైన బోర్డులు దీనిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బీసీసీఐ ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్ బోర్డు. ఎందుకంటే భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ చాలా ఎక్కువ. ప్రజలు క్రికెట్ను ఎక్కువగా చూస్తుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం భారీగా పెరిగింది. ఐపీఎల్ ఒక్కటే కాదు, భారత్లో క్రికెట్ మార్కెట్ చాలా పెద్దది. స్పాన్సర్షిప్లు, టీవీ రైట్స్, టికెట్ సేల్స్ అన్ని బీసీసీఐకి లక్షల కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుంటాయి. ఐసీసీ రెవెన్యూ షేరింగ్లో కూడా బీసీసీఐకి అత్యధిక వాటా వస్తుంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ జైషా, అతడు బీసీసీఐ మాజీ కార్యదర్శి కూడా. ఇది బీసీసీఐ ప్రభావాన్ని మరింతగా పెంచుతోంది. అజ్మల్ ఆరోపణలు ఇక్కడే మొదలయ్యాయి. ఐసీసీ స్వతంత్రంగా ఉండాలి, కానీ బీసీసీఐ చెప్పినట్టు నడుస్తోందని అంటున్నాడు. అజ్మల్ వ్యాఖ్యలు భద్రతా సమస్యల నేపథ్యంలో వచ్చాయి. పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం గురించి మాట్లాడుతూ అతను భారత్ను విమర్శించాడు. భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లకపోవడాన్ని తప్పుబట్టాడు. కానీ ఇక్కడ చరిత్రను గుర్తు చేసుకోవాలి. 2009లో పాకిస్తాన్లోని లాహోర్లో గడాఫీ స్టేడియం వద్ద శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఆ జట్టు బస్సుపై 12 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు, అధికారులు మరణించారు. శ్రీలంక ఆటగాళ్లలో 6 గాయపడ్డారు. కెప్టెన్ మహేళా జయవర్ధనే, కుమార్ సంగక్కర వంటి స్టార్ ప్లేయర్లు కూడా గాయాల పాలయ్యారు. పాక్ ఎంపైర్ అహ్సాన్ రజా తీవ్రంగా గాయపడి చచ్చి బతికాడు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. విదేశీ జట్లు అక్కడ పర్యటించడానికి భయపడ్డాయి. చాలా సంవత్సరాల తర్వాతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్కు వచ్చాయి. కానీ భారత్ మాత్రం భద్రతా కారణాలతో పాక్కు వెళ్లడం లేదు. భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ పై ప్రభావం చూపుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడూ నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇండియా, పాక్ మ్యాచ్లు జరుగుతాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ లో జరగాలి. కానీ భారత్ అక్కడికి వెళ్లలేదు. ఐసీసీ నిర్ణయంతో భారత్ మ్యాచ్లను దుబాయ్ లో ఆడింది. ఇండియా ట్రోఫీ గెలుచుకుంది. కానీ పాక్ లీగ్ దశలోనే ఓడిపోయింది. ఇది అజ్మల్ కు మరింత కోపం తెప్పించింది. అంతేకాకుండా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి కూడా ఇండియా నిరాకరించింది. ఇవన్నీ భద్రతా కారణాలే. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే అక్కడ మైనార్టీలపై దాడులు, భారత్తో వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్
ముస్తాఫిజుర్ను తొలగించారు. దీంతో పాటు T20 వరల్డ్ కప్ 2026 భారత్లో జరగాలి. కానీ బంగ్లాదేశ్ మేము భారత్కు రాలేమని, భద్రతా సమస్యలు అని చెబుతోంది. ఇది అజ్మల్ వ్యాఖ్యలకు మరో కోణాన్ని చూపిస్తుంది. అతను భారత్ ఓవర్ యాక్షన్ చేస్తోందని అంటున్నాడు. అజ్మల్ మాటలు భారత అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. సోషల్ మీడియాలో కొంచెమైనా బుద్ధి ఉందా అంటూ చురకలంటిస్తున్నారు. గతంలో శ్రీలంకపై దాడి, తాజాగా పెహల్గాం ఘటనలు గుర్తు చేస్తున్నారు. భద్రత లేకుండా జట్టును పంపడం సరికాదని వాదిస్తున్నారు. మొత్తంగా ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో ఆర్థిక ఆధిపత్యం, భద్రతా సమస్యలు, రాజకీయాల మధ్య సంబంధాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ స్వతంత్రంగా ఉండాలా, బలమైన బోర్డుల ప్రభావం తగ్గాలా అనేది చర్చనీయాంశంగా మారింది.